చక్క కింద పడాలి. వచ్చినాయా రాలేదా? రాలేవా? మరి వాళ్ళు వచ్చినాయని చెప్తున్నారు. ఆడపిల్లలకు స్కూటీలు ఇవ్వలే, చదువుకునే ఆడపిల్లలకు కులం బంగారం రాలే, స్కూటీ రాలే, 4000 పెన్షన్ రాలే, నెలకు 2500 రాలే. రైతుకు బోనస్ వచ్చిందా? బోనస్ వచ్చిందా? ఇలా ఫిబ్రవరి 8వ తారీఖు రైతు బంధు వచ్చిందా? వచ్చిందా రాలేదా? సగం మందికి రాలేదా? మరి గట్టిగా చెప్పు, రైతు బంధు వచ్చిందా రాలేదా? వచ్చిందా రాలేదా? రాలేదా? మరి మనకు సోయి వచ్చిందా? వచ్చిందా? ఇది వచ్చిందో లేదో తెలుస్తుంది. 11వ తారీఖు రోజు తెలుస్తుంది. ఎందుకంటే ఒకసారి ఎవడన్నా మనం మోసం చేస్తే, ఒకసారి ఎవడన్నా దొంగ మాటలు చెప్పి అబద్ధాలు చెప్పి మనల్ని మోసం చేస్తే మొదటిసారి వాన్ తప్పు అవుతుంది. కానీ రెండోసారి కూడా అదే దొంగ మాటలకు అదే అబద్ధాలకు మళ్ళా మోసపోయినామనుకో ఈసారి తప్పు మనదవుతుంది. మరి మనకు సోయి వచ్చిందా రాలేదా? 50% టైం అయిపోయింది. 2.5 ఏళ్ళు ఓడిస్తున్నాయి. మెల్లగా ఇంకో 2 నెలలకు 2.5 ఏళ్ళు అయిపోతుంది. 50% ఓవర్. మరి 50% అయిపోయినాక కూడా మరి తొర్రూరులో మనకు సోయి వచ్చిందా రాలేదా? మోసం జరిగిందన్నది అర్థమైందా కాలేదా? మరి చూద్దాం. 11వ తారీఖు నాడు పైన దేవుడు ఉన్నాడు, కింద ఓటర్ దేవుడు ఉన్నాడు. మీరేం చెప్తారో చూద్దాం. నేను ఒకటే అంటా ఉన్నా, ఈ ఎన్నికలతోని దయాకర్ రావు గారు ఏమి ఎమ్మెల్యే అయిపోరు. కానీ ఈ ఎన్నికల్లో మీరు 16 గెలిస్తే మళ్ళా దయన్న గెలిచినట్టే ఎమ్మెల్యే అయినట్టే లెక్క. ఈ ఎన్నికలతో కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిపోరు. కానీ ఈ ఎన్నికల్లో మీరు గట్టిగా వాత పెడితే రేవంత్ రెడ్డి తెల్లారి నుంచే మరి ఆడపిల్లలకు 2500 ఇచ్చే ఆలోచన చేస్తాడు, 4000 పెన్షన్ ఇచ్చే ఆలోచన చేస్తాడు. లేకపోతే ఆయనకు అర్థమవుతుంది, ఓహో చాలా కోపంగా ఉన్నారు తొర్రూరోళ్ళు, మరి పిస చేస్తే మంచిగా కాల్చి పెడతారు ఎక్కడికెళ్ళి వాత అని భయం పట్టుకోవాలి. దయచేసి ఆలోచన చేయండి, ఆగం కాకండి. కొంతమంది నాకు చెప్తా ఉంటారు పాలకుర్తోళ్ళు అక్కడ ఇక్కడ కలిసినప్పుడు, అన్నా పొరపాటు అయిపోయింది, కేసీఆర్ ఉన్నప్పుడు మంచిగా డిసెంబర్లో రైతు బంధు పడుతుండేనే, ఇప్పుడు ఫిబ్రవరి అయింది, ఫిబ్రవరి నెల మొదటి వారం ఒడిచిపోయి 2వ వారంలో పడ్డం, రైతు బంధు దిక్కులేదన్నా, తప్పైపోయింది, మంచిగా పాలిచ్చే బర్రెని ఇచ్చిపెట్టి తన్నే దున్నపోతూ తెచ్చుకున్నామన్నా అని బాధపడుతున్నారు. కరెక్టే, మోసం జరిగింది కరెక్టే. కానీ ఒక్కసారి ఒక తప్పు ఓటేస్తే శిక్ష 5 ఏళ్ళు, ఒక తప్పు ఓటేస్తే 5 ఏళ్ళు బాధపడతాం. ఏం చెప్పినారు కాంగ్రెస్ వాళ్ళు? అత్తకు 4000, కోడలికి ఎన్నని చెప్పారు? అత్తకు 4,000, కోడలకు వినబడలేదు. అత్తకు 4,000, కోడలకు. ఈ రాష్ట్రంలో ఏ అత్త కోడలు కన్నా పడ్డాయి ఆ పైసలు? ఒక్క పాలకుర్తినే అత్త కోడలు నడుస్తుంది. ఒక్క పాలకుర్తిలో మాత్రం అత్తకు ఒక 4-5 కోట్లు వచ్చినట్టున్నాయి, కోడలకు ఒక 2,500 కోట్లు వచ్చినట్టున్నాయి. అంతేనా? ఇక రాష్ట్రంలో ఏ అత్త కోడలు కానీ నచ్చినాయా? పాలకుర్తిలో కాదు, తొర్రూరులో కాదు, ఎక్కడన్నా ఏ అత్త కోడల కన్నా 4,000, 2,500 వచ్చినాయా? రేపు నలుగురు మంత్రులు వస్తురట. పెన్షన్ ఏమో 4,000 శాత కాదు కానీ 4 మంత్రులు వస్తురట. ఏం దిగలికి వస్తుండ్రు? ఏం చేసిండ్రు మీరు? సిగ్గుశరం ఉన్నదా? ఎన్ని రోజులు బతుకుతారు అబద్ధాలు చెప్పి? ఈపు చింతపండు చేసే టైం దగ్గరలోనే ఉన్నది కాంగ్రెస్ పార్టీలో. నేను ఒకటే మాట చెప్తున్నా, కొంతమంది ఇక్కడ పాలకుర్తిలో ఇక్కడ రాగానే మా నాయకులు కార్యకర్తలు చెప్తున్నారు, అన్నా కొద్దిగా పోలీసు వాళ్ళు అది చేస్తున్నారు అని చెప్తారు. ఇక్కడ ఉన్న పోలీసు వాళ్ళు కూడా ఉన్నారు, నాకు ఎరికే ఇక్కడనో అక్కడనో ఏదో సందుకున్నారు. వాళ్ళందరికీ నేను ఒకటే చెప్తున్నా, 2 సార్లు 2 ఏళ్లలో మళ్ళీ వస్తున్నాం, యాద పెట్టుకోండి. ఎవడెవడైతే ఎక్కువ నగరాలు చేస్తుండో తోక కత్తిరించే బాధ్యత నాది. దగ్గర పెట్టుకోండి, ఒళ్ళు దగ్గర పెట్టుకోండి. మీరేమి పీకలేరు. మీ నాయకుడు రేవంత్ రెడ్డి గారు ఏం పీకలేడు. వాడు కింద పొట్టుడాడు. వాడికి మాత్రం పొట్టోడికి మాత్రం ఒకటే చెప్తున్నాడు, రేపు మొక్కుకో, ఎన్ని దేవుళ్ళు ఉన్నారో అన్ని దేవుళ్ళకి మొక్కుకో. తప్పిదారి మళ్ళా గులాబీ జెండా గెలిచిందా పొట్టోడా నీకు గుర్తదురా? కేసీఆర్ ను పట్టుకొని లేకపోతే కేసీఆర్ ను పట్టుకొని ఎటువంటి మాటలు మాట్లాడతావు? ఎవడరాను నాకు అది అడుగుతా. కేసీఆర్ తెలంగాణ తెచ్చినాడు, ఎక్కడున్నాడు ఈ పొట్టోడు? సంచులు మోసుకుంటా చంద్రబాబు సంచులు మోసుకుంటా లేడు. సమైక్యవాదుల సంచులు మోసిన బ్రోకర్ నా కొడుకు ఇవాళ కేసీఆర్ తింటున్నాడు. అందుకే అంటున్నా, ఒక్కసారి లంగ మాటలకు
దొంగ మాటలకు మోసపోయి ఈ అవులగాళ్ళకు అవకాశం ఇస్తే ఆ రోజు చెప్పిన వాడు ముందే ఏమన్నాడు, వెనకటి రోజులు తెస్తా అన్నాడు. మీరు ఏమో తెస్తారో అనుకున్నారు, వచ్చినాయి వెనకటి రోజులు. మళ్ళా లైన్లలో నిలబడే రోజులు వచ్చినాయా? యూరియా బస్తా కోసం మళ్ళా చెప్పులు లైన్లో పెట్టే రోజులు వచ్చినాయా? కానీ గుర్తు పెట్టుకోండి, కేసీఆర్ ఉన్నప్పుడు ఒక ఆటో అన్నకు ఒక 500 రూపాయలు ఇస్తే పొలం కాడ మంచిగా యూరియా బస్తా లేచిపోతున్నాయి. అవునా కదా? ఇలా ఉన్నదా పరిస్థితి? ఇంకొక మాట నేను అడుగుతాం, ఇంట్లో కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లా చూసుకున్నాడు, ఒక కన్న తండ్రి పిల్లలు ఎట్లా చూసుకుంటాడో అట్లా చూసుకున్నాడు. ఇక్కడ ఎవరైనా బీడీలు ఉంటే అక్క చెల్లెలు ఉన్నారా? ఇక్కడ బీడీలు ఉంటే లేరా? అట్లా ఒంటరి మహిళలు ఎవరు ఉన్నారా? కేసీఆర్ గారు ఎప్పుడైనా ఓట్ల కోసం అబద్ధాలు చెప్పిండా? పొట్టోరు లెక్క ఓ నేను గివి చేస్తావా గవి చేస్తా నరికిండా? 6 గ్యారెంటీలు 100 రోజులను అబద్ధాలు చెప్పిండా? ఓట్ల కోసం చెప్పిండా? చెప్పలే. కళ్యాణ లక్ష్మి చెప్పలే ఓట్ల కోసం, రైతు బంధు చెప్పలే, మేనిఫెస్టోలో కేసీఆర్ కిట్టు చెప్పలే, గొర్రెలు ఇస్తా అని చెప్పలే, ఒంటరి మహిళలకు పెన్షన్ ఇస్తా అని చెప్పలే, బీడీ కార్మికులకు పెన్షన్ ఇస్తా అని చెప్పలే. ఏ దండ పెడితే ఆగురా, ఏం చెవులు అవుతున్నాడు నా చెవులు ముట్టుకుంటే నేను ఇట్లా మాట్లాడు ఆగు, నేను ఆగు, నీకు దండ పెడతా, ఆగబట్టు బాగా మస్తు కూడా మంది ఆగు. నేనేమంటున్నా అంటే ఒక్క మాట కూడా అబద్ధం మాట చెప్పలే కేసీఆర్. గెలిచినాక కడుపులో తెలంగాణ మీద ప్రేమ ఉన్నాడు కాబట్టి, తెలంగాణ దుఃఖం తెలిసినాడు కాబట్టి, తెలంగాణ పేదల గురించి గుండెల్లో ఆర్తి ఉంది కాబట్టి కేసీఆర్ గారు మాట ఇవ్వకపోయినా ఒక ఆడపిల్ల లగ్గం చేసుకుంటే మేనమామ లెక్క 1,116 రూపాయలు ఇచ్చింది. అది చూసి కాంగ్రెస్ వాళ్ళు ఏమన్నారు, 1,00,000 రూపాయలు ఎప్పుడు వస్తున్నాయో ఏందో, మేము తులం బంగారం ఇస్తాం మీదికి వెళ్ళి అన్నారు. ఇక మా ఆడపిల్లలకు బంగారం సెంటిమెంట్ బాగా పాడైతుంది. బంగారం అనగానే ఆయనతో కలవడ్డారు. ఏమైంది ఇప్పుడు? బంగారం వస్తుందా? నేను ముందే చెప్పిన మీకు, వీళ్ళు బంగారం ఇచ్చేటోళ్ళు కాదు, మెడల పుస్తల తాడెత్తుకపోయి దండుపాల దొంగలు.